నమస్కారం తీర్థయాత్రలు ఛానల్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే ఎన్నో కొత్త ఆశయాలతో ముందుకు వెళ్లాలని అందరూ ఆకాంక్షిస్తుంటారు. అలాగే మీరందరూ ఈ ఉగాదికి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కొలువైనటువంటి శ్రీ బాలాజీ దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి శ్రీ ఆచి లక్ష్మీ నరసింహాచార్యులు గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఉగాది విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ముందుగా ఉగాదికి సంబంధించి విశిష్టత గురించి కాస్త మన ప్రేక్షకులకి వివరించండి గురువు గారు. తీర్థయాత్రలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్య ఫలితం గోదాన తుల్యం తృణాం ఆయుర్వృద్ధిత ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాత్. ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికి కూడా. ఉగాది పండుగ అనగానే మనందరం కూడా మన యొక్క గోచార రీత్యా గ్రహచార రీత్యా ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం అందరం కూడా తెలుసుకుంటూ ఆ కుతూహలంతో ఉంటూ ఉంటాం అందరం కూడా. అందుకే శ్రీ కళ్యాణ గుణావహం పంచాంగం అంటే 5 అంగములతో కూడుకున్నటువంటిది పంచాంగం అంటారు. తిథి వార వర్జ యోగ కరణము ఈ 5 కూడుకున్నటువంటిదే పంచాంగం అంటారు. మరి యొక్క పంచాంగాన్ని వినడం వల్ల, పంచాంగాన్ని చదవడం వల్ల, పంచాంగం గురించి తెలుసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే శ్రీ కళ్యాణ గుణావహం అంటే మంచి గుణములు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. రిపుహరం దుస్వప్న దోషావహం అంతేకాకుండా మనకు వచ్చేటువంటి ఆ యొక్క దుస్వప్నాలు అంటే కష్టాలతో కూడుకున్నటువంటి ఆ యొక్క కళలవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గంగా నదిలో స్నానం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో ఈ ఉగాది రోజు నాడు పంచాంగ శ్రవణం వినడం వల్ల అంతటి ఫలితం కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వృద్ధిత ఉత్తమం మన యొక్క ఆయుష్ అనేటువంటిది అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అంతేకాక శుభకరం నానాకర్మ సుసాధనం మనము చేసినటువంటి మంచి కర్మలే కానివ్వండి, చెడు కర్మలే కానివ్వండి, అవన్నీ కూడా అందులో ఉన్నటువంటి చెడులన్నీ కూడా తొలగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా మనం శుభం కలగడానికి అనుకూలంగా ఈ యొక్క ఉగాది రోజు నాడు మనం పంచాంగ శ్రవణం చేయడం వల్ల మనకి ఇంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అందుకే మనం ఏ శుభకార్యం చేసినా తిథి వార వర్జములు అనేటువంటివి చూసుకొని మన ఆ యొక్క పంచాంగాన్ని మనకు అనుకూలంగామైనటువంటి ఆ యొక్క తిథులను చూసుకొని మనం ప్రారంభం చేసుకుంటుంటాం. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంతో మనకి యొక్క ఉగాది అనేటువంటిది వచ్చింది. తర్వాత ఈ యొక్క సంవత్సరంలో మనకి అనేకమైనటువంటివి కూడా ఉంటాయి. మనకి ఏ విధంగానైతే రాజులు మంత్రులు వేరు ఉంటారో ఈ సంవత్సరానికి కూడా మనకి రాజు అనేటువంటి వాడు రవిగా ఉన్నాడు. రవి అనేటువంటి వాడు మనకు రాజు. తర్వాత మనకు ఉన్నటువంటి ఆ యొక్క ధాన్యాధిపతి కుజుడు, పశుపాలకుడు యముడు, మన యొక్క మంత్రి చంద్రుడిగా శాంతంగా ఉన్నాడు ఈ సంవత్సరం. అంతేకాకుండా మేఘాధిపతి రవి, రసాధిపతి శని, అర్ఘ్యాధిపతి శైస్యాధిపతి గురువుగా ఉన్నాడు, నీరసాధిపతి కూడా బుధుడిగా ఉన్నాడు. ఈ విధంగా నాయకులు వీటినే నవనాయకులు అంటారు. అంటే ఈ 9 మంది నాయకులు మనకి ఒక్కొక్క దానికి అధిపతులుగా ఉంటూ ఉంటారు. అందులో ఈ సంవత్సరం మనకు రవి ఉండడం వల్ల పంటలన్నీ కూడా ఎరుపుతో కూడుకున్నటువంటి పంటలన్నీ కూడా అధికంగా పండుతూ ఉంటాయి. అంతేకాకుండా మనకు సస్యాధిపతి ఈ యొక్క పంటలకు కూడా అధిపతి శనిగా ఉన్నాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ యొక్క పంటలన్నీ కూడా అకాలమైనటువంటి వారికి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకి ఈ సంవత్సరం పశుపాలకుడు యముడుగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా పశు సమృద్ధి అనేటువంటిది తగ్గేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి 3గా సస్యాధిపతి, సేనాధిపతి రాజు, తర్వాత మనకి మేఘాధిపతి కూడా ఉన్నాడు కాబట్టి
రవి అంటే సూర్యుడు ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి సమయంలో వర్షాలు అనేటువంటి పడకుండా అనావృష్టులు అతివృష్టులు అనేటువంటివి కూడా కలిగేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం మనకి. ఈ సంవత్సరం మనకి 2 తూముల వర్షం అనేటువంటిది ఉంటుంది. అలాగే కాకుండా 2 తూముల గాలి కూడా కలిగి ఉంటుంది. 8 వీసముల పంట అనేటువంటిది మనకు ఉంటుంది. ఈ విధంగా ఈ నవనాయకుడు అనేటువంటివి ఈ సంవత్సరం నిర్ణయించడం జరిగింది. ఇంకొకటి గురువు గారు, మామూలుగా ఇప్పుడు ఈ ఉగాది పర్వదినం రాగానే చాలా మంది అసలు ఈ తెలుగునామ సంవత్సరంలో మన రాశులు ఏ విధంగా ఉంటాయి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది. 12 రాశులు వారి గ్రహాల స్థితిగతి ఏ విధంగా ఉంటుంది, వాటి గురించి మన ప్రేక్షకులకి కాస్త వివరించండి. తప్పకుండా. మనకి 27 నక్షత్రములు ఉంటాయి. మనకి అశ్విని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలకి ఒక్కొక్క దానికి 4 పాదములుగా 27 × 4 108 పాదములుగా ఉంటుంది. అందులో మనకి 12 రాశులు ఉంటాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశులకి ఈ 9 పాదములు కలిపితే 12 × 9 108 పాదములుగా ఏర్పడుతుంది. ఆ విధంగా నక్షత్రాలకు మనకు వచ్చేటువంటి 9 పాదాలని ఒక్కొక్క రాశిగా మనం తీసుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఈ సంవత్సరం ముందుగా మనకేంటిది మేషరాశి అనేటువంటిది ఉంటుంది. అయితే దానికంటే ముందుగా మనం రాశుల గురించి తెలుసుకోవడానికి ముందుగా కూడా ఈ సంవత్సరం మనకు ఈ నవనాయకులలో చెప్పుకున్న విధంగానే దాంతో పాటుగా మనకి ఈ నక్షత్రాలకి కూడా అధిపతులు, తర్వాత ఈ రాశులకు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు అనేటువంటివి, తర్వాత కందాయ ఫలితాలు అనేటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. అందులో ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం 2 పాళ్ళ ఆదాయము 14 వ్యయంగా ఉంది. వృషభ రాశి వారికి 11 ఆదాయము 5 వ్యయం. మిథున రాశి వారికి 14 ఆదాయము 2 వ్యయంగా ఉంది. కర్కాటక రాశికి 8 వాళ్ళ ఆదాయము 2 ఖర్చుగా ఉంది. సింహరాశి వారికి ఆదాయం 11 వ్యయం 11. కన్యా రాశి వారికి ఆదాయం 14 వ్యయం 2. తులారాశి వారికి ఆదాయం 11 వ్యయం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2 వ్యయం 14. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5 వ్యయం 5. మకర రాశి వారికి ఆదాయం 8 14 ఖర్చు. కుంభరాశి వారికి ఆదాయం 8 14 ఖర్చు. మీనరాశి వారికి ఆదాయం 5 వ్యయం 5. అంటే ఈ మనకు వచ్చేటువంటి ఆదాయం ఈ సంవత్సరం ఫలితంలో ఈ యొక్క ఆదాయము వ్యయము రెండింటిని కూడా కలిపి దాన్ని 8 చేత భాగిస్తే ఆ వచ్చేటువంటివి దాని ప్రకారంగా 1, 2, 4, 6 ఎన్ని వస్తాయో దాన్ని బట్టి ఫలితాలు అనేటువంటి మనకి ఏర్పడుతూ ఉంటాయి. అవి ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం ఈ రాశుల వారికి. దాంతో పాటుగా మనకి రాజపూజ్యము, అవమానం అనేటువంటివి కూడా ఉంటాయి. అంటే ఎంతమంది మనని మెచ్చుకుంటూ ఉంటారు, ఎంతమంది మనని అవమానపరుస్తూ ఉంటారు అనేటువంటివి కూడా ఉంటాయి. దానిలో మేషరాశి వారికి ముందుగా రాజపూజ్యం 5 అవమానం 7. వృషభ రాశి వారికి రాజపూజ్యం 1 అవమానం 3. మిథున రాశి వారికి రాజపూజ్యం 4 అవమానం 3. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 7 అవమానం 3. సింహరాశి వారికి రాజపూజ్యం 3 అవమానం 6. కన్యా రాశి వారికి రాజపూజ్యం 6 అవమానం 6. తులారాశి వారికి రాజపూజ్యం 2 అవమానం 2. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 5 అవమానం 2. ధనుస్సు రాశి వారికి రాజపూజ్యం 1 అవమానం 5. మకర రాశి వారికి రాజపూజ్యం 4 అవమానం 5. కుంభరాశి వారికి రాజపూజ్యం 7 అవమానం 5. మీనరాశి వారికి రాజపూజ్యం 3 అవమానం 1. ఈ విధంగా ఈ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరంలో అన్ని రాశుల వారికి రాజపూజ్యము, అవమానాలు, ఆదాయము, వ్యయాలు అనేటువంటివి ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. దీంతో పాటుగా మనకి కందాయ ఫలితాలు అనేటువంటివి కూడా ఉంటాయి. అంటే ఈ సంవత్సరం మొత్తములో కూడా మనం తీసుకుంటే ఏ విధంగానైతే వాటికి ఆ ఫలితాలు అనేటువంటి ఏర్పడతాయి అనేటువంటి అంటారు. దానిలో అది నక్షత్ర ప్రకారంగా మనకు ఉన్నటువంటి వాళ్ళలో తీసుకుంటాం. దానిలో
మనకి సున్నా అంటే శూన్యం అనేటువంటిది వస్తుంది. దానిలో ఏమంటారంటే ఆది శూన్యే మహావ్యాధి, మధ్య శూన్యే రుణాధికం, అంత్య శూన్యే ఫలం స్వల్పం, త్రిశూన్యే నిష్ఫలం భవేత్ అంటారు. అంటే మొదలు సున్నా అనేటువంటిది వస్తే వ్యాధితోని బాధపడుతుంటారు, మధ్యలో సున్నా వస్తే రుణాలు అంటే అప్పులు అధికంగా చేస్తూ ఉంటారు, చివరగా సున్నా వస్తే మనం చేసేటువంటి ఫలితాల్లో ఫలితం అనేటువంటి తక్కువగా వస్తుంటుంది. ఒకవేళ 3 సున్నాలే వచ్చినాయి అనుకోండి, మనం ఏది చేసినా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు. ఇది ఈ మన సంవత్సరానికి సంబంధించి కందాయ ఫలితాలు అంటారు. అందులో అశ్విని నక్షత్రం వారికి మధ్యలో సున్నా వచ్చింది, భరణికి కృత్తికకి సున్నాలు లేవు. రోహిణి నక్షత్రానికి మధ్యలో చివరిలో సున్నా వచ్చింది. తర్వాత మళ్ళీ పునర్వసు నక్షత్రానికి మధ్యలో సున్నా వచ్చింది. పుష్యమి నక్షత్రానికి మొదలు సున్నా ఉంది. ఆశ్లేష నక్షత్రానికి చివరిలో సున్నా ఉంది. మఘ నక్షత్రానికి మధ్యలో సున్నా ఉంది. హస్త నక్షత్రానికి మధ్యలో ఉంది. విశాఖ నక్షత్రానికి మొదలు మధ్యలో ఉంది. అలాగే మూలా నక్షత్రానికి మధ్యలో చివరిలో సున్నా ఉంది. శ్రవణ నక్షత్రానికి మధ్యలో సున్నా ఉంది. శతభిష నక్షత్రానికి మొదలు చివర సున్నా ఉంది. పూర్వాభాద్రకి మధ్యలో సున్నా ఉంది. ఈ విధంగా ఈ యొక్క కందాయ ఫలితాలు అని ఈ సంవత్సరంలో మనం చేసేటువంటి శుభ ఫలితాలుగా శుభ పనులే కానివ్వండి, ఏవైతే మనం చేస్తుంటామో ఈ రకంగా వాటి యొక్క ఫలితం అనేటువంటిది మనకి ఏర్పడుతూ ఉంటుంది. దాని తర్వాత ఈ సంవత్సరం మనకి శుభకార్యాలు అనేటువంటివి మనం ఏది చేసినా కూడా పంచాంగాన్ని చూసుకునేటువంటిది. మనం ఏదైనా శుభకార్యాలు వివాహాలే కానివ్వండి, ఇతరత్ర ఎటువంటి కార్యాలు చేయాలన్నా కూడా ఈ యొక్క ముహూర్తాలు చూసుకొని మనం చేస్తూ ఉంటాం. దానిలో ఈ సంవత్సరం మనకి శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యమి అనేటువంటిది 2 కూడా ఏర్పడ్డాయి. అవి రావడం వల్ల మనకి ఆషాఢ మాసంలో శుభతిథులు అనేటువంటివి లేవు. అప్పుడు ఈ గురుమౌఢ్యం కూడా ఏర్పడింది. మనకి శుభమాసాలు అంటే చైత్ర మాసము, వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసం వరకు వివాహాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ తర్వాత ఆషాఢంలో వివాహాలు లేవు, ఉండవు కూడా ఇప్పుడు కూడా. మళ్ళీ తర్వాత శ్రావణ మాసంలో కొన్ని వివాహాలు ఉన్నాయి మనకి. ఎందుకంటే అప్పుడు చాలా మంచిగా ఉంటుంది, అది వర్షాకాలము. ఆ కాలంలో కూడా చక్కగా ఈ సంవత్సరం ఎటువంటి మౌఢ్యం అనేటువంటిది లేకుండా చక్కగా ఉంది. శ్రావణము తర్వాత భాద్రపద మాసము, ఆశ్వీజ మాసంలో ముహూర్తాలు అనేవి లేకుండా మళ్ళీ మన కార్తీక మాసంలో మళ్ళీ ముహూర్తాలు వచ్చాయి. దాని తర్వాత కార్తీకం, మార్గశిరంలో ఈ సంవత్సరం ముహూర్తాలు లేవు. మళ్ళీ తర్వాత చివరిలో పాల్గొన మాసం అంటే 2026 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు మళ్ళీ ముహూర్తాలు అనేటువంటి మనకు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క శుభముహూర్తాలు వివాహానికి మనం చేసుకున్నటువంటి యొక్క ముహూర్తాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మనకి సంక్రాంతి అనేటువంటిది కూడా ఉంటుంది. జనవరిలో 2026 జనవరి 14వ తారీఖు సంక్రాంతి. ఈ సంక్రాంతి ఒక పురుషుడి ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. అందుకే దాన్ని ఏమంటారంటే ఆ మకర సంక్రాంతి రోజు నాడు ఏ విధంగా ఆ పురుషుడు ప్రవేశం చేస్తాడు అంటే ఈ సంవత్సరంగా ఆ యొక్క మకర సంక్రాంతి రోజు నాడు 14వ తారీఖు జనవరి 2026 రాత్రి 8 గంటలకి ఆ సంక్రమణం అనేటువంటి ప్రవేశం చేస్తోంది. అలా ప్రవేశం చేసినప్పుడు అతడు ఆ యొక్క సంక్రాంతి పురుషుడు 3 శిరస్సులతోని కలిగి ఉన్నాడు. 2 ముఖములు, 3 శిరస్సులు, 2 ముఖములు, 4 నాలుకలు, 3 నేత్రములు, పొడవైన చెవులు, ఎర్రని దంతములు, పొడవైన ముక్కు, 8 బాహువులు, 2 పాదములు, వికృతమైనటువంటి నల్లని శరీర ఛాయ కలిగి ఉన్నాడు సంక్రాంతి పురుషుడు. అలా 3 ముఖములు కలిగి 3 శిరస్సులతోటి 2 ముఖములతోని కలిగి శరీర ఛాయ కూడా చూడడానికి నల్లగా ఉండడం వల్ల ఈ సంవత్సరము అతను దాంతో పాటుగా ప్రజానాశనాన్ని చేసేటువంటి భాగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా పంటలు అనేటువంటివి కూడా చేతికండేటువంటి పంటలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం, అతివృష్టి అనావృష్టి ఇవన్నీ కూడా కలిగి రోగాల బాధలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. జనులకు అందరికి కూడా క్షేమాలు అనేటువంటి కొంత తొలగిపోయి ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు కూడా చక్కగా కలుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం ఈ యొక్క సంక్రాంతి పురుషుడి వల్ల. దాంతో పాటుగా ఈ సంవత్సరం మనకి సరస్వతీ నదికి పుష్కరాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఈ సంవత్సరం మనకి ఆ సరస్వతీ నదిలో చక్కగా ఆ పుష్కర సమయంలో మనం స్నానాలు చక్కగా ఆచరించినట్లయితే
ఆ యొక్క పుష్కరుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకు కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మనకి చంద్రగ్రహణము, సూర్యగ్రహణం అని 2 గ్రహణాలు కూడా మన భారతదేశంలో కనిపిస్తూ ఉంటాయి. అది ముందుగా సూర్యగ్రహణం మనకి 9వ నెల 7వ తారీఖు రోజు నాడు ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ రోజు మనకి ఆ గ్రహణం వల్ల గ్రహణ దోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. దానికి చక్కగా ఆ యొక్క సూర్యగ్రహానికి మనం పరిహారం చేసుకోవడం వల్ల ఆ గ్రహ బాధలు అనేవి తొలగిపోతూ ఉంటాయి. అలాగే చంద్రగ్రహణము 3వ తారీఖు 3వ నెల 2026 ఆ రోజు నాడు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ 2 గ్రహాలు కూడా ఉత్తరా నక్షత్రానికి ఏర్పడి ఈ సంవత్సరం మనకి ఈ గ్రహణాల యొక్క ప్రభావం మన భారతదేశం మీద కూడా పడుతూ ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు కానివ్వండి, ఇతరులందరూ కూడా ఈ యొక్క గ్రహణాల్ని పాటించి ఆ యొక్క గ్రహణ దోషాన్ని అందరూ కూడా తొలగించుకోగలగాలి.